నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వేగవంతంగా వరి కొనుగోళ్లు జరపాలని జాతీయ రహదారిపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఆందోళన. రైతులు నేతలతో రాస్తారోకో. వేగంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించం. మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డి వ్యాఖ్యలు. వరి కొనుగోలు అలసత్వాన్ని నిరసిస్తూ రాంపూర్ గ్రామంలో రైతుల నిరసన. ఆర్మూరు ప్రాథమిక సహకార సంఘానికి తాళం వేసి ఆందోళన. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. వరిధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని వరి కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోత్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులతో కలిసి బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాస్తారోకో చేపట్టారు. రైతులు టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వరి కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా తన ఫోన్ ఎత్తలేదని తిరిగి అదనపు కలెక్టర్ ఘటనా స్థలానికి పంపించి ఫోన్ మాట్లాడడం జరిగిందని అన్నారు. కొనుగోళ్ల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అని ఫోన్ ద్వారా కలెక్టర్ను ప్రశ్నించారు. ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని అన్నారు. రైతులు ఇప్పటికే వరి పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనకపోవటం, పలు ప్రాంతాలలో వర్షానికి నానిన వడ్లను రైతులు రహదారులపై ఎండపోసి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తీరు మార్చుకొని కొనుగోలు 2-3 రోజుల్లో పూర్తి చేయాలని, లేదంటే మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నది కాబట్టి నెల రోజులుగా ధాన్యం కుప్పలు కల్లాల నుంచి పోవట్లేదు కాబట్టి 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరుగు తీస్తున్నారు కాబట్టి ఇవాళ బాల్కొండ నియోజకవర్గ రైతులు కడుపు మండు టెండలో, ఎర్ర టెండలో ఇవాళ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు వీళ్ళు ఏం లేదు, మొత్తం ధాన్యం చాలా ఈజీగా పోతూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. మరి ఇవాళ ఈ రైతులకు సమాధానం చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ గ్రామంలో సాఫీగా పోతున్నదో చెప్పాలి. ఏ గ్రామం చూసినా నెల రోజులుగా కుప్పలు ఉన్నాయి వాళ్ళ కళ్ళాల్లో. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వెంటనే ధాన్యం లిఫ్ట్ చేసి ఏర్పాటు చేయండి. లారీలు సరిపోతలేవు, లారీల సంఖ్య పెంచండి. గన్ని బ్యాగులు అందుబాటులో లేవు, గన్ని బ్యాగుల సరఫరా పెంచండి. అట్లనే రైస్ మిల్లను కట్టడి చేయండి. రైస్ మిల్లు వారే ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తూ ఉన్నారు. మరి మేము 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరిగిస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే తీసుకోము అన్న మాట జేసీ గారు లాంటి అధికారులకు చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈ రైస్ మిల్లర్లను కట్టడి చేయాలి. మరి ఎందుకు అంత ధైర్యం చేస్తున్నారు రైస్ మిల్లర్లు? మరి రైస్ మిల్లర్లు ఈ ప్రభుత్వ పెద్దలు ములాఖాత్ అయిపోయినారా? మీకు ఏమైనా మాట్లాడుకున్నారా? ప్రతి క్వింటాలకు 5 కిలోలు, ప్రతి క్వింటాలకు 12.5 కిలోల తరుగు అంటే ఎన్ని వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఈ 100 కోట్ల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత ఉన్నది? మరి ఇదంతా కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ కడుపు మండి వాళ్ళ ఎర్రటెండలో మోర్తాడ్ సెంటర్లో ఇవాళ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మరి తరుగు లేకుండా ఎట్లనైతే కేసీఆర్ గారు ప్రభుత్వంలో 40 కిలోన్నర తరుగు మాత్రమే తీసుకొని ఎట్లనైతే కొనుగోలు చేసినారో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే మరి గన్ని బ్యాగులు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే ఇప్పుడు లారీల సంఖ్యను డబుల్ చేస్తే కానీ 10 రోజుల్లో పూర్తి కాదు, కొనుగోలు డబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. వరి ధాన్యం కొనుగోలుపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ రాంపూర్ రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆర్మూర్ PACS కు తాళం వేసి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆర్మూర్ PACS కార్యాలయానికి రాంపూర్ రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజావాణిలో వరి ధాన్యం
వెంటనే కొనుగోలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దళిత గ్రామమైన రాంపూర్పై సొసైటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా తమ గ్రామం మీద నుండి మీర్దపల్లి గ్రామానికి లారీలు వెళ్లి వడ్లు తరలిస్తారని, కానీ తమ గ్రామానికి మాత్రం వడ్లు తొలగించడానికి లారీలు రావని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సొసైటీ అధికారులపై చర్యలు చేపట్టాలని, రాంపూర్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ రైతులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ సొసైటీ పరిధిలో ఉన్న ఆర్మూర్ లోకల్ వాళ్ళకి కూడా అవుతుంది, కానీ మా విలేజ్కి మాత్రం లారీలు రావడం లేదు. మా దళిత గ్రామం పైన ఎందుకో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సొసైటీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మరి కమిషన్లకు ఆశపడో దేనికి ఆశ, ఏ రైస్ ఏ మిల్క్ అలాట్మెంట్ ఇస్తారో తెలియలేదు. ఎవడెక్క కమిషన్ ఇస్తే వాడికి పంపుతారు, మావి పంపుతలేరు. మళ్ళీ సంచికి వాళ్ళు ఎంత అడిగితే కూడా సంచికి 2 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ అన్ని రకాలు ఇస్తున్నాం, కానీ మాకు పంపుతలేరు. ప్రతి సంవత్సరం మా రాంపూర్ గ్రామ రైతులకు, ముఖ్యంగా ఇదంతా దళిత రైతులు ఉంటారు, వీళ్ళకి చాలా అందరికి నష్టం జరుగుతున్నది. ఇదే దృష్టిని మేము వెళ్ళినాం, సొసైటీ వాళ్ళకి చెప్పిన కూడా చెప్పి అక్కడ మేము ధర్నా చేసి ఆ సొసైటీకి లాక్ కూడా వేడి తాళం వేసి అక్కడ చెప్పినాం. మళ్ళీ ఇక్కడ సబ్ కలెక్టర్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ లేరు, కాకపోతే ఏసీపీ సార్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు పంపుతామన్నారు. ఇదే ఈ సమస్య ప్రతి సంవత్సరం రాకుండా ఈ అధికారులు కలెక్టర్ స్థాయి కానీ సీఎం స్థాయి అధికారులు తొందరగా సొసైటీ వాళ్ళపైన చర్యలు తీసుకొని మా గ్రామానికి న్యాయం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో కానీ తర్వాత వచ్చే సీజన్లో కానీ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని మా యొక్క ప్రార్థన. అందరం కూడా గ్రామస్తులందరం కూడా, రైతులనే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా, ఎందుకంటే రైతు లేనిది మన రాజ్యం లేదు. అందుకే గ్రామస్తులు కూడా, వ్యవసాయదారులు కానటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొన్నారు. మేము వచ్చి సొసైటీకి వెళ్ళి సొసైటీకి తాళం వేయడం జరిగింది. తాళం వేసి అక్కడి నుంచి సబ్ కలెక్టర్ దగ్గరికి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇచ్చినాం. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, ఇది మళ్ళీ రిపీట్ కావద్దు అనేది మేము చాలా బలంగా. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో అయ్యప్ప సేవా సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పుట్టి మురళి, మీసాల రవి, కోశాధికారిగా నర్సారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా జలంధర్లు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సేవా సమితి సభ్యులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, అయ్యప్ప మాలాధారణ సమయంలో స్వాములకు మౌలిక వసతులు, మాస పూజ, అన్న వితరణ సమయంలో తన వంతు కృషి చేస్తామని తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులతో మమేకమై గురుస్వాముల సలహాలు, సూచనలతో సేవా సమితి అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు జనార్దన్ గౌడ్, రెడ్డి ప్రకాష్, పోల సుధాకర్, మసాల సత్యనారాయణ, పెద్దకాటి, నూతుల శ్రీనివాస్, ప్రభు, తిరుపతి రెడ్డి, కొట్టాల సుమంత్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, విప్లవ్, నర్సయ్య, నరేందర్, గంగమోహన్, ఉదయ్, నందు, గోపాల్, గంగమోహన్, మహేష్, ఒడ్డెన్న, అశోక్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. అయ్యప్ప మాలాధారణ సమయంలో కానీ అయ్యప్ప సేవా సమితి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, కష్టపడతానని, మా కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో, సహకారంతో అన్నదాన సేవ కార్యక్రమమే కానీ, మాస పూజ కార్యక్రమమే కానీ, ఇంకా ముందు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గురుస్వాముల సలహాలతో, సూచనలతో మా కమిటీ సభ్యులందరూ పూజా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరి ఆదరణ, అభిమానం, గౌరవం పొందే విధంగా నడుచుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సేవా సమితికి ముఖ్య సలహాదారులుగా, గౌరవ సలహాదారులుగా గురుస్వాములు ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ మా ఈ సమితిని ముందుకు తీసుకెళ్లి మంచి మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా సీనియర్ గురుస్వాములు రెడ్డి ప్రకాష్ గురుస్వామిని, జనార్దన్ గౌడ్ గురుస్వామిని, పూల సుధాకర్ గురుస్వామిని, రాజు గురుస్వామిని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో విచ్చలవిడిగా కడతా పేరుతో రైతుల నుండి ప్రభుత్వం దోచుకుందని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి రైతు నుంచి ప్రతి గింజ వేగవంతంగా కొనుగోలు చేయటం జరుగుతుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. మోతాడ్ మండలంలోని ప్రజానిలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
ముత్యాల సునీల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతుల వద్ద నుండి కడతా పేరుతో 6 నుండి 8 కిలోల వరకు ప్రతి క్వింటాల్కు రైతుల నుండి దోచుకు తిన్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ రైతు భరోసా, రైతు బీమా చేస్తూ అన్ని విధాలుగా వారికి అనతి కాలంలో డబ్బులు ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. ప్రతి గింజను ప్రభుత్వం వేగవంతంగా కొనుగోలు చేయడం జరుగుతుందని, 95% ఇప్పటికే వరి కొనుగోలు పూర్తి చేశామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తప్పక మిల్లర్లకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత వల్ల మాయిశ్చర్ శాతం తగ్గి కొంత నూక ఎక్కువ అవడం వల్ల కొంత ఇబ్బందులు పడుతున్న వాస్తవం. దీన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ మీరు కుమ్ముకైనటువంటి కుమ్ము కాలేదనే విషయం రైతాంగం గుర్తించాల్సిన కోరుకుంటున్నాం. ఒకవేళ మాకే ఆలోచన ఉంటే గతంలో సేకరించిన 4 పర్యాలు ఏ విధంగా అయితే ఎప్పుడైతే మేము మీ దానిని సేకరించి కట్టలేకుండా సేకరించినామో ఈ రోజు కూడా అదే విధంగా చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇబ్బందుల మాట రైతులకు పరిగణలో తీసుకోవాలి. మన ధాన్యం మొక్కజొన్న సేకరిస్తున్నాం, జొన్నను సేకరిస్తున్నాం. ఉష్ణోగ్రత పెరిగితే లేబర్ ఇబ్బంది ఉన్నది. రైస్ మిల్లలో కూడా మన దగ్గర బాయిల్ రైస్ మిల్స్ లేవు. జనరల్గా ఈ దొడ్డు వడ్లను సేకరించి దొడ్డు వడ్లని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. కానీ కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రా రైస్ కాకుండా మాకు బాయిల్ రైస్ కావాలని వాళ్ళు టార్గెట్ పెట్టింది. మన దగ్గర బాయిల్ రైస్ ఉన్న బాయిల్ రైస్ 23 రైస్ ఉందని మోసం చేసింది. వాళ్ళ దగ్గర మంది కుక్కులాగా డబ్బులను తిని వాళ్ళకు ఎటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ముఖ్యంగా మీ పార్టీ నువ్వే నీ నాయకత్వంలో జిల్లాలో ఆ రోజు మంచి జరిగిన చెడు జరిగిన నీ నాయకత్వం కాబట్టి 23 రైస్ మిల్లకు డిఫాల్ట్ అవకాశం కల్పించిందో ప్రశాంత్ రెడ్డి గారు కాదని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన్న, హౌసింగ్ ఏఈ నివర్తి, ఎస్హెచ్ఓ విజయ్ బాబులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా ఈ నెల 15న రాష్ట్ర సమాచార కమిషన్ హాజరవుతున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ట్వైకాండో పోటీలలో ప్రతిభ కనబరిచిన బాలబాలికలను కలెక్టర్ అభినందించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్ రైతాంగ పోరాటాల నిర్మాణం కోసం ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అఖిల భారత రైతు ఐక్య సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరాం అన్నారు. ఇల్లందులో జరిగే ఏఐయూకేఎస్ జాతీయ ప్రథమ మహాసభలకు సిరికొండ మండలం నుండి ఏఐయూకేఎస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా దేవరాం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు జరిగిన నేలపై ఏఐయూకేఎస్ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 11వ తేదీన రైతులతో భారీ ర్యాలీ, సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుందని, 12, 13వ తేదీల్లో కామ్రేడ్ యాదగిరి స్మారక హాల్లో ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాసభలో భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమాలపై చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, జిల్లా నాయకులు రమేష్, ఏఐయూకేఎస్ జిల్లా నాయకులు రమేష్, జిల్లా అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు రాజన్న, గంగారం, నర్సయ్య, కార్యదర్శి దామోదర్, కిషన్, సాయిలు, బాలయ్య, గంగాధర్ తదితరులు ఉన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలు ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ర్యాలీ, తర్వాత 6 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. దానికి నిజామాబాద్ జిల్లా నుంచి రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ తరఫున మేము తరలి వెళ్తున్నాం. కాబట్టి ఈ మహాసభలు విజయవంతం కావాలని, ఈ మహాసభల సందర్భంగా రైతు సమస్యలపై చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ మహాసభల సందర్భంగా అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను వెంటనే పదవి నుండి తొలగించి ఆయన కుమారుడు బండి సాయి భగీరథని అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో యుఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, బీబీఎం, ఎన్ఎస్యుఐ, టీఆర్వీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ 8వ తేదీన బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ 10వ తరగతి అమ్మాయిని మద్యం తాగిపించి అత్యాచారం చేశాడని, కుటుంబ సభ్యులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. బండి సంజయ్ కుమారుడు మహీంద్రా యూనివర్సిటీలో సైతం మద్యం మత్తులో ఇతర విద్యార్థులపై పిడుగులు గుద్ది రౌడీగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని, అలాంటి వ్యక్తులపై కేసులు పెడితే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డుపడుతూ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు మౌనం వహించడం సిగ్గుచేటని, బాధితురాలి పక్షాన నిలబడి ఆమెకు న్యాయం జరిగే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, శ్రీధర్, అఖిల్, నిఖిల్, భగత్ తదితరులు ఉన్నారు. మీడియాలో ప్రాస్టిట్యూట్గా చెప్పబడుతున్నటువంటి సంగప్ప చేస్తున్నటువంటి ఈ వింత డ్రామాకు తెరలేపినటువంటి సంగప్పను శిక్షించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ 17 ఏళ్ల మైనర్ బాలికను మొయినాబాద్ ఫామ్ హౌస్లో అత్యంత దారుణంగా మద్యం తాగించి అమ్మాయి మీద రేప్ చేసినటువంటి ఘటనను వాళ్ళు బాధితులుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే 8వ తారీఖు మేలో ఇవాళ 8 నుండి 9 గంటలు పోలీస్ స్టేషన్ బయట కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారు, కానీ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వాతావరణం మనం చూసి కొన్ని టీవీ ఛానల్స్ కూడా ఈరోజు ఆ స్టోరీని కూడా మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ అమ్మాయికి ఏదైతే అత్యాచారం పాల్పడలో బండి భైరత్పై క్రిమినల్ కేసు పెట్టాలి, ప్రోగ్రామ్ కేసు పెట్టాలి, అవసరమైతే ఆయన 4 కింద ఆయనను చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము భావిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తామని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్వహిస్తాం. వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంపుల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ అన్నారు. బాల్కొండ పీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ క్యాంప్లో యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, శాస్త్రీయ నృత్యం, కంప్యూటర్, ఇండోర్ గేమ్స్ అయినటువంటి చదరంగం మొదలైన అంశాలు ఈ సమ్మర్ క్యాంప్లో శిక్షణ ఇవ్వనున్నారని, ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఈ శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఇక్కడ నేర్చుకున్న వివిధ అంశాలు జీవితంలో ఎదగడానికి ఉపకరిస్తాయని ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ క్యాంపు 15 రోజుల పాటు సక్రమంగా కొనసాగుతుందని, ఇంకా ఆసక్తిగా ఉన్న విద్యార్థులు ఇందులో చేరాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టపూర్ సర్పంచ్ సట్ల ప్రవీణ్, కిషన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి, చిట్టపూర్ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు కుబీర్ శ్రీనివాస్, సిఆర్పి ప్రభాకర్, సుమలత, ఎంఐఎస్ సుమన్, కంప్యూటర్ ఆపరేటర్ సద్గుణ, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మనకి తొందరగా లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఎండలు బాగా మండుతున్నాయి కాబట్టి ఇంకా క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మంచి వాలంటీర్స్ ఉన్నారు, మంచి నిష్ణాతులైనటువంటి యోగా మాస్టర్ ఉన్నారు, డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. సో మిగతా కంప్యూటర్ అన్నీ కూడా మీకు జరగడం జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు నందిపేటలో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేటలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ను గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి అవధూత గంగాధర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమ్మర్ క్యాంప్ ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు ఈ క్యాంప్ ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు సెలవులను వృధా చేయకుండా తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఈ సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఎర్రంలింగం పిలుపునిచ్చారు. విద్యతో పాటు సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
రూరల్ నియోజకవర్గంలో జరిగిన వివాహ శుభకార్యాల్లో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. సిరికొండ ఎల్ఎన్ఆర్ గార్డెన్లో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సిరికొండ మండలంలోని పెద్ద వాల్గేట్ గాంధారి నర్సారెడ్డి కుమారెడ్డి వివాహం స్థానిక ఎల్ఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దూమల నర్సారెడ్డి కుమారెడ్డి వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధువరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అటు అనసూయాదేవి కన్వెన్షన్ హాల్లో అరికితి విశ్వజిత్ రెడ్డి కుమార్తె వివాహానికి ఎమ్మక్కి సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రాష్ట్ర కల్లుగీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పులసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగారెడ్డి, నవీన్ గౌడ్, బాకారం రవి, ఉమ్మాజీ నరేష్, రామచందర్ గౌడ్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కేవలం కళ అని, మోడీ ఆశయాలు తెలంగాణలో నెరవేరవని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నరేంద్ర మోదీ దేశానికి కాకుండా కేవలం బీజేపీకి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశం లేదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడడం సమంజసం కాదన్నారు. ప్రధానికి రాష్ట్ర స్థితిగతులు బహుశా తెలియకపోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కు అనుకూలమని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ ఓట్లు పూర్తిగా తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చినా బీజేపీ బలపడే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. వారి దేశానికి తండ్రి లాంటి వారు. అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులిచ్చి విధులిచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి నాయకుడు కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం 12 సంవత్సరాల రాష్ట్రం అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు చేస్తే చర్యలు తప్పవని సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిసిఎస్ ఏసీపీ ఇన్ఛార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చితాపూర్ సిబ్బంది ఈరోజు దర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలోని పెద్దవాగు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తూ రవాణా చేసిన వాహనాలను గుర్తించారు. వెంటనే మెరుపు దాడి నిర్వహించి తవ్వకాలకు ఉపయోగిస్తున్న 2 జేసీబీ యంత్రాలు, మొరం రవాణాకు వినియోగిస్తున్న 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా సహజ వనరులు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా వాగులు, చెరువులు మరియు పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం దర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్కి అప్పగించారు. సంబంధిత వ్యక్తులపై మైనింగ్ మరియు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వ్యాప్తంగా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు కూడా ఇలాంటి విషయాలపై సమాచారం అందించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. బోధన్ నియోజకవర్గంలోని ఏడపల్లిలో జరిగిన వివాహ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ సోదరుడు పులి భోజన కుమారుడి వివాహం ఆదివారం జరగగా సోమవారం ఏఆర్పీ క్యాంప్లో నూతన జంటను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి ఆశీర్వదించారు. సమయభావం కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయినని అన్నారు. నూతన జంట కలకాలం చల్లగా ఉంటారని దీవించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, సర్పంచ్ వినోద్ కుమార్, ఇలాంటి లింగం, నారాయణ చౌదరి, విజయ్ గౌడ్, నాయకులు బొబ్బిలి శ్రీనివాస్, రత్నాకర్ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేగవంతంగా వరి కొనుగోళ్లు జరపాలని జాతీయ రహదారిపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ఆందోళన. రైతులు నేతలతో రాస్తారోకో. వేగంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించం.
మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డి వ్యాఖ్యలు. వరి కొనుగోలు అలసత్వాన్ని నిరసిస్తూ రాంపూర్ గ్రామంలో రైతుల నిరసన. ఆర్మూరు ప్రాథమిక సహకార సంఘానికి తాళం వేసి ఆందోళన. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.